హైదరాబాద్లో ప్రముఖ రిపోర్టర్ రంజిత్పై సినీ నటుడు మోహన్ బాబు దాడిని నిరసిస్తూ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కల వేణ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసిన మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కామారెడ్డి జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బొక్కల వేణు, జిల్లా కమిటీ సభ్యులు గోపాల్, రాము, వినోద్, నారాయణ, రాజ్ కుమార్ పాల్గొన్నారు. రిపోర్టర్ తేజపై లోగోతోని కొట్టి ఆయనకు చాలా తీవ్ర గాయపడింది. ఆ విషయంలో ఈరోజు మేము కామారెడ్డికి మా యూనియన్ తరఫు నుంచి కామారెడ్డి ఎస్హెచ్ఓ గారిని కలిసి ఒక పిటిషన్ ఇవ్వని ఆయన మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని. ఇది జర్నలిస్టులపై దాడు సిగ్గుచేటు. ఇటువంటి దాడులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కానీ సీఎం హోంమంత్రి ఆయన ఆధ్వర్యంలో ఉన్నదో కాబట్టి ఇటువంటి దాడులు చేసిన వాళ్ళపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈసారి ఇప్పుడు చూస్తే డాక్టర్ల మీద దాడి చేస్తే 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇలాంటి చట్టం ఉన్నది. అలా అటువంటి చట్టం కూడా జర్నలిస్ట్ పై దాడి చేసేటోళ్ళ మీద కూడా వర్తించేట్లా తీసుకురావాలని కోరుతున్నాం. హైదరాబాద్లో